యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా నామినేషన్ పత్రాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీ రావాలని, అలాగే ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసేలా శక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి వీరి నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ హామీలు 6 గ్యారెంటీ పథకాలన్నీ అర్హులైన అందరికీ అందేలా చూస్తానని మీడియా సమావేశంలో తెలియజేశారు. వీరితో పాటుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా వీరి నామినేషన్ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం నాడున వారి ఆశీర్వాదం దీవెనలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నామినేషన్ వేయాలని అందరము ఇక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ 15 రోజులలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్ళాలని, ప్రజల దీవెనలు పొందాలని, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిచి ఇదే ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆలోచనను లక్ష్మీనరసింహస్వామి ఇవ్వాలని కోరుకుంటూ బడుగు బలైన వర్గాల కోసం ఈరోజు వాళ్ళ అభ్యున్నయం కోసం పనిచేయాలని ఆ శక్తిని లక్ష్మీనరసింహస్వామి కోరుకొని ఇక్కడ ఈరోజు నామినేషన్ చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య గారు, అలాగే నగరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేశమన్న గారు కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టండి. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీపీ గారు, మా ముఖ్య కార్యకర్తలు నగరికల్ ఎంపీపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. మొబైల్ ఛానల్లో పెట్టారు.